నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా ఎన్సీఎన్ న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా ఈ బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలులో శివరాత్రిని పురస్కరించుకుని శివనామ స్మరణలతో మారుమ్రోగిన శివాలయాలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులందరికీ భారీ అన్న సమారాధన నిర్వహించిన కుందుల సత్యనారాయణ. నిడదవోలు నియోజకవర్గం సీటును బూరుగుపల్లి శేషారావుకే కేటాయించాలంటూ భారీ ర్యాలీ. ఘనంగా జిల్లా స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. కలెక్టర్ మాధవీలత. ఎన్నికల సమాచారం ప్రజలకు చేర్చడంలో మీడియా బాధ్యత కీలకం. జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని సోమేశ్వర స్వామివారి దేవస్థానం, గోలింగేశ్వర స్వామివారి దేవస్థానాలు మహాశివరాత్రిని పురస్కరించుకుని శివనామస్మరణలతో మారుమ్రోగాయి. భక్తుల కోలాహలం మధ్య శివరాత్రి మహోత్సవ శోభ సంతరించుకుంది. వేకువజాము నుంచి భక్తులు వేల సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహాశివలింగాలకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి ఉచిత తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ప్రత్యేక అలంకరణలో స్వామివారు దర్శనమిచ్చారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివార్ల ఆలయం నందు స్వామివారికి, అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పురాణ ప్రవచనములు, లింగోద్భవకాల రుద్రాభిషేకములు, చంద్రశేఖరాష్టకము, అఖండ పారాయణం, గణపతి పూజ, మహాన్యాస మంత్రపఠనం, లలితా సహస్రనామములతో లక్ష కుంకుమార్చనలు నిర్వహించారు. లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకములు, అర్ధరాత్రి లక్ష బిల్వార్చన పూజలు, భగవన్నామ సంకీర్తనలు, వివిధ దేవతాస్తోత్ర పారాయణములు నిర్వహించనున్నారు. స్వామివారిని దర్శించుకుని ఆధ్వర్యంలో జరిగే ప్రసాద పంపిణీ కార్యక్రమంలో ప్రసాదాన్ని సేకరించవలసిందిగా కోరుతున్నాము. ఓం నమః శివాయ. ఆధ్వర్యంలో పాలు, కాఫీ, బిస్కెట్లు, బూందీ ప్రసాదం, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతున్నది. భక్తులు ఏమన్నది స్వామివారిని తీసుకుని దర్శించుకుని ప్రసాదం తీసుకుని ధరించవలసిందిగా కోరుతున్నాం. స్పెషల్ దర్శనం 50 రూపాయలు. స్పెషల్ దర్శనం 50 రూపాయలు. భక్తులు ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ.
స్పెషల్ దర్శనంగా 50 రూపాయలు సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. మాకు ఈ అవకాశం కల్పించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. స్పెషల్ ఎవరితో డెబిట్ కార్డు పడిపోయిందండి, ఏటీఎం కార్డు కేసు ఈ మైక్ కౌంటర్ దగ్గర ఉంది, దయచేసి వచ్చి తీసుకోండి. తీర్థ ప్రసాదాలు పుచ్చుకుని మా అబ్బాయి ఇస్తాడు. పడ్డాయా क्षीरं समर्पयामि दधिग्रावन्नो वारिणः सर्वनामकाकृतप्रणः योगं चेतार्यतो शुक्रमसे ज्योतिरसदेजोषदे भवत्सुवितवर्पुणाः तच्चत्रं पवित्रेणासो दूर्यस्य रश्मिः मधुमाधार्कायते मृत्युञ्चिन्तामास्ते रजः मदिज्यौरक्तनपिता मधुमान्यो वनस्पतिर्मधुमागम् अस्तु सूर्यः माद्वेर्गावो वंस्वादु पौषदित्याय जन्मने स्वादिरेन्द्राय सहवेदनाम्ने स्वादिर्मित्राय वरुणाय वायुवे बृहस्पतये मधुमागम् क्षीरं च मे త్రిపుర సుందరి సహిత సోమేశ్వర స్వామి శివ పంచాయతనము నిడదవోలు. మరి మన నిడదవోలు నిర్వచపురంలో అతి ప్రాచీనమైన శివాలయాల్లో ప్రధానంగా ఉన్న ఆలయము. అలాంటి ఆలయంలో ఈరోజు శుక్రవారం మహాశివరాత్రి
మహాపర్వదినం సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచి రుద్రాభిషేకాలు, అర్చనలు, అలాగా స్వామివారి దర్శనం చేసుకుంటూ మరి ఈ రోజున విశేషంగా ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రవచనములు, అలా చక్కగా వేదపారాయణం, పిల్లల చేత భరతనాట్య నృత్య ప్రదర్శనలు, ప్రదోషకాలం నుంచి లింగోద్భోగాలు తెల్లవారుజాము వరకు కూడా స్వామివారి ఆలయంలో మరి శివరాత్రికి జన్మకో శివరాత్రి అంటూ ఉంటాం, అనకూడదు కానీ జన్మకో శివరాత్రి అంటూ ఉంటాం. అలాంటి ఈ శివరాత్రి మహాపర్వదినాల్లో స్వామివారి ఉద్భవించారు కాబట్టి ఆ లింగోద్భవ సమయం రాత్రి 11 దగ్గర నుంచి 2:30 వరకు కూడా విశేషమైన ద్రవ్యాలతో స్వామివారికి ప్రత్యేకంగా భక్తులందరి సహాయ సహకారంతో అలా దేవస్థానం వారి ఆ నిర్వహణ బాధ్యతలతోటి ఈ మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాలు అందరూ కూడా ఆస్వాదిస్తూ మరి ఆధ్యాత్మిక చింతనతోటి అందరం కూడా చక్కగా ముందరకెళ్ళాలని, అలాగా మరి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ రాజరాజ నరేంద్ర స్వామివారి దర్శనానికై పెరవలి మండలం తీపరు గ్రామానికి విచ్చేసిన భక్తులందరికీ నిడదవోలు నియోజకవర్గ టీడీపీ నాయకులు కుందుల వీర వెంకట సత్యనారాయణ భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిన్నపిల్లలకి కూడా పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుందుల వీర వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ ముందుగా నిడదవోలు నియోజకవర్గ టీడీపీ మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ పరమశివుని అనుగ్రహంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కావడం తథ్యమని తెలిపారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మన కుందుల వీర వెంకట సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో భారీ సమారాధన జరుగుతున్నది. భక్తులందరూ తీర్థ ప్రసాదం నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే జనసేన పార్టీ కార్యకర్తలకు, జన సైనికులకు, వీర మహిళలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున తేపర్రు గ్రామంలో మా సుగృహం నందు భారీ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తేపర్రు గ్రామం ఇచ్చేసిన ప్రతి ఒక్కరూ అన్నప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ రోజున శివరాత్రి పర్వదినాన మనమంతా ఏకస్థలమై ఉమ్మడి తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థుల్ని భారీ విజయంతో గెలిపించుకుని ఈ రాష్ట్ర అభివృద్ధికి మనంతా సహకరించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ సైకో ప్రభుత్వాన్ని సాగనంపి శివుని దయతో మనమంతా జనసేన తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసుకోవాలని తెలియజేస్తూ, అలాగే మరొక్కసారి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, తెలుగుదేశం నాయకులకు, జనసేన నాయకులకు, జనసేన కార్యకర్తలకు మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లు మీ కుందుల వీర వెంకట సత్యనారాయణ, నిడదవోలు నియోజకవర్గం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో తెలుగుదేశం పార్టీ నిడదవోలు నియోజకవర్గం సీటును ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావుకే కేటాయించాలంటూ తెలుగు తమ్ముళ్లు, మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు.
నిడదవోలులోని సబ్స్టేషన్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి సుమారు 8,000 మంది తెలుగు తమ్ముళ్లు మహిళలు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి విశేష స్పందన లభించింది. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఈ ర్యాలీ ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి బయలుదేరి నిడదవోలులోని గణేష్ చౌక్ గణపతి సెంటర్ మీదుగా సాగుతూ పార్టీ కార్యాలయానికి చేరుకుంది. పార్టీ కార్యాలయం వద్ద ముఖ్య నాయకులు మాట్లాడుతూ నిడదవోలు సీటును బూరుగుపల్లి శేషారావుకే కేటాయించాలని, లేని పక్షంలో తామంతా కలిసి శేషారావుని దగ్గరుండి నామినేషన్ వేయిస్తామని, నిడదవోలు నియోజకవర్గంలో శేషారావుని అత్యధిక మెజారిటీతో గెలిపించడం తథ్యమని, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తక్షణమే నిడదవోలు సీటును బూరుగుపల్లి శేషారావుకి కేటాయించాలని వారు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నిర్ణయాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి అందించండి అని ఒకే ఒక ఆకాంక్షతో కోరికతో ఈ రోజానికి మేము నివాళులర్పిస్తున్నాం. దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దయచేసి మన మహిళలందరూ కూడా దయచేసి మహిళలందరూ కూడా ముందుకు వచ్చేయాలండి. దయచేసి బీఎస్ఆర్ ముందు కొంచెం దారి వరా ఒక్క నిమిషం 1 minute దయచేసి లేడీస్కి దారి ఇచ్చేసేయండి. లేడీస్
ఉన్నారండి జనం. అబ్బాయి ఇప్పుడు ఈ వీడియో ఏం కాదు, ఇది మళ్ళీ హైడ్ చేయాలి. పెద్ద సరిపోతులే. సభాముఖంగా అమ్మ మహిళా తల్లులు మీ సమక్షంలోనూ మన పెద్దల సమక్షంలో అందరి సమక్షంలోనూ నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను. గత 15 సంవత్సరాలుగా జెండా మోతూ శేషారావు గారు ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మిమ్మల్ని మెడపై మోసి మమ్మల్ని తాడి కింద కూర్చి ఎంతో సేవ చేసినటువంటి శేషారావు గారిని మీరు. ఎన్సీఎన్ న్యూస్ లో షార్ట్ బ్రేక్. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు. మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. భారతదేశ చరిత్రలో పురాణ కాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు మహిళలకి అన్ని విధాలా ప్రాధాన్యత ఇస్తూ మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలవడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అన్నారు. స్థానిక జిల్లా కోర్టు సమీపంలో సాయిరాం ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, మహిళలు విద్యావంతులైతే ఆ కుటుంబం సమాజం అవుతుందని అన్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలపై పెట్టుబడి పురోగతిని వేగవంతం చేస్తుంది అనే నినాదంతో ముందుకు వెళుతోందని అన్నారు. పురాణ కాలం నుంచి మహిళలకు అగ్రతాంబూలం ఇస్తున్నారని, అర్ధనారీశ్వర స్వరూపంగా శివుడు, సీతారాములు, పార్వతీ పరమేశ్వరులు, శ్రీమతి, శ్రీ అంటూ మహిళలని ప్రాధాన్యత ఇస్తుంటే విదేశాల్లో మిస్టర్, మిసెస్ అంటూ పురుషులకే ప్రాధాన్యత ఇస్తూ ఉండడం చూస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రత్యూష కుమారి, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కె విజయ కుమారి తదితరులు పాల్గొన్నారు. మనందరము అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు 10 మంది చెప్తూ ఇది మనం మన ఇంట్లో ఒక భాగంగా, మన సొసైటీలో ఒక కల్చర్గా చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు మనకి డెవలప్డ్ కంట్రీ ఏంటి? అమెరికా అని చెప్తాం. అమెరికాని ఎవరైనా లేడీస్ పాలించారా ఎప్పుడైనా? చెప్పండి, ఎవరైనా పాలించారా? లేదు. కానీ ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ ఉన్నారా? ప్రెసిడెంట్ ఉన్నారా? చీఫ్ మినిస్టర్స్ ఉన్నారా? కాబట్టి భారతదేశంలో ఎప్పుడు కూడా వీ కెనాట్ సే దట్ ఇండియాలో లేడీస్ ఇలా ఉంటారు అనేది చెప్పలేము. అంటే వాళ్ళకన్నా డెవలప్డ్ కంట్రీస్ కన్నా మనం మోర్ ఎంపవర్డ్. మనము శ్రీమతి, శ్రీ అంటాం, వాళ్ళు ఏమంటారు? మిస్టరే. ఎంపవర్మెంట్ ఎక్కడ ఉంది? ఇండియాలోనే ఎంపవర్మెంట్. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మనకి మనము ఏదో కోల్పోయాము, మనకి ఏమీ లేదు, మనం దిక్కులేని వాళ్ళము అనే థాట్ మనకి ఫస్ట్ వస్తుంది. అవునా కదా? మనకి మనం ఏం ఫీల్ అవుతాము? పొద్దున్న లేస్తే నేనే అన్ని పనులు చేయాలి, నేనే పిల్లల్ని రెడీ చేయాలి, నేనే ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేయాలి, ఇంటికి వచ్చి నేనే వంట చేయాలి, అన్ని పనులు నేనే చేయాలి, ఇల్లంతా సర్దాలి. మా ఆయనేమో కంప్లీట్గా రెస్ట్ తీసుకొని బాగా పెట్టింది తిని ఉద్యోగం చేసి వస్తాడు. అక్కడే స్టార్ట్ అవుతుంది మనకి ఏంటి? నెగిటివ్ థాట్. అంటే మనము వల్నరబుల్ అంటే ఎలా చెప్పాలి అంటే మనము అన్నిటికీ బాధితులం మనమే అనే ఫీలింగ్ మనలో ఉంది.
సో ఫస్ట్ మనం పోగొట్టుకోవాల్సింది ఏంటి, మనము నెగిటివ్ మైండ్ అనేది పోగొట్టుకొని వీఆర్ వెరీ స్ట్రాంగ్. అన్ని పనులు చేస్తున్నామంటే ఏంటి, ఎవరైనా పక్కన వాళ్ళు చేస్తుంటే మనం ఏమనుకుంటాము, ఎంత బాగా చేసి, ఇప్పుడు నన్ను చూస్తే ఏమనుకుంటారు, కలెక్టర్ ఇందాక అందరూ చెప్తున్నారు మేము ఒక్క డిపార్ట్మెంటే చూడలేము, మేడం అన్ని డిపార్ట్మెంట్స్ చూస్తూ ఉంది అని. అంటే మీ అందరి దృష్టిలో నేను ఎంపవర్డ్, కానీ మీరు ఎంపవర్డ్ కాదా, మీరు కూడా ఎంపవర్డ్. అంటే ఆ నెగిటివ్ యాటిట్యూడ్ అనేది పోగొట్టుకోవాలి. ప్రతి మనిషికి వాళ్ళ కుటుంబంలో ఉన్న పరిస్థితులు కావచ్చు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు కావచ్చు, వారి ఆర్థిక స్తోమత కావచ్చు, వారి ఇంటెలిజెన్స్ కావచ్చు, వారు కష్టపడే తీరు కావచ్చు, దానికి తగ్గట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎదుగుతారు. అవునా కదా, ఒకరు టీచర్ అవుతారు, ఒకరు కలెక్టర్ అవుతారు, ఒకరు అంగన్వాడీ టీచర్ అవుతారు, ఒకరు ఆయా అవుతారు, ఒకరు అటెండర్ అవుతారు. అందులో మాత్రాన మనందరం కూడా అన్ని పనులు చేసుకుంటూ మనందరం కూడా ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ప్రతి ఒక్క విధంగా కూడా మనందరము ఎదగాలి. ఎదుగుతున్నాము. నెగిటివ్ యాటిట్యూడ్ అనేది ఫస్ట్ పోగొట్టుకోవాలి, మనం పోగొట్టుకోవాలి లేడీస్. రానున్న సార్వత్రిక ఎన్నికల సమాచారాన్ని వాస్తవికత కలిగి ప్రజలకు చేరవేయడంలో ఎన్నికల సిబ్బంది అధికారులతో సమానంగా మీడియాపై ఎంతో గురుతరమైన బాధ్యత ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో జిల్లా యంత్రాంగానికి మీడియా తమ వంతు సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిర్వహణపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ మాధవీలత జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్తో కలిసి ఎన్నికలలో మీడియా పాత్రపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ సజావుగా జరగడానికి తీసుకున్న ఏర్పాట్లపై వివరించారు. ఎన్నికల నిర్వహణపై ప్రతికూల వార్తలు ప్రచురించే సందర్భంలో సంబంధిత పార్లమెంటు, అసెంబ్లీ, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకుని వెళ్లి వాస్తవాలను మాత్రమే ప్రచురించాలని కోరారు. అసత్యమైన కథనాల వల్ల ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. వాటికి సంబంధించి వివరణలను ఖచ్చితంగా ప్రజలకు, ఓటర్లకు చేరవేయాల్సి ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఐపిఆర్ఓ సిహెచ్ శ్రీనివాస్, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్స్ సంబంధించి అయితే ఇక్కడ నేను బ్రాడ్గా ఏం చెప్పట్లేదు. ప్రతి వారం కూడా పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టి ఈవీఎంస్ గురించి కూడా వాళ్ళకి తెలియజేస్తూ అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా ఏంటి అంటే నిన్న పొలిటికల్ పార్టీస్ ట్రైనింగ్ జరిగింది, ఎలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది. ఈరోజు మీడియా మిత్రులకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఎలక్షన్స్ మీద. ఇది ముఖ్యంగా ఎందుకంటే ఒకటి వచ్చేసి ఎవరి రోల్ ఏంటి అనేది తెలుసుకోవడం కోసం, ఒకటి అసలు ఎలక్షన్ ప్రక్రియ అంటే ఎలా ఉంటుంది, మీడియా రోల్ ఏంటి, ఆఫీసర్స్ రోల్ ఏంటి అనే దాని గురించి ఈ ట్రైనింగ్ అనేది రోజు పెట్టడం జరుగుతూ ఉంది. అంటే దీంట్లో ఏంటి అంటే ఓన్లీ అధికారులు మొత్తం రెడీ చేస్తారు, ప్రాసెస్ అంతా క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తారు, సో కౌంటింగ్ జరుగుతుంది, రిజల్ట్ వస్తుంది అనేది మనం అనుకుంటాం. కానీ ఏదైతే న్యూస్ పబ్లిక్ తెలుసుకుంటారో ఈ ప్రక్రియ గురించి కానీ, క్యాండిడేట్స్ గురించి కానీ, న్యూస్ అంతా కూడా ఎలక్షన్ డే రోజు కానీ లేదా కౌంటింగ్ డే రోజు కానీ పబ్లిక్ ఏదైతే తెలుసుకుంటారో అది కేవలం మీడియా ద్వారానే తెలుసుకుంటారు. మీడియాలో కూడా ఏంటి, ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ప్రింటింగ్ మీడియా ఉంది, అండ్ మూడవది సోషల్ మీడియా ఉంది. సో ఈ మూడు అంటే మా దగ్గర నుంచి మేము ఇవ్వకముందే లేదా మా ఎక్కడి నుంచైనా కూడా రాకముందే మీ దగ్గర నుంచి ఫస్ట్ న్యూస్ అయిపోతుంది. అంటే పబ్లిక్ టోటల్లీ డిపెండెంట్ ఆన్ ది మీడియా. మీడియాకి సంబంధించి ఏమైనా రెగ్యులేషన్స్ ఉంటాయనేది తెలియజేస్తాం. నెక్స్ట్ స్లైడ్. మనకి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఎలక్షన్ ఆల్రెడీ కలెక్టర్గా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనకి నోటిఫికేషన్ వస్తుంది, మోడల్ కూడా కండక్ట్ స్టార్ట్ అవుతుంది. ఆల్ అఫీషియల్స్, ఆల్ స్టేక్ హోల్డర్స్కి ట్రైనింగ్స్ ఇస్తాము. అలాగే అన్ని ఐటీ అప్లికేషన్స్ ఈసారి ఎలక్షన్స్లో ఈసీఐ ఇచ్చినటువంటి ఐటీ అప్లికేషన్స్ ద్వారానే అన్ని ప్రాసెస్ చేస్తాము. నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. ఈవీఎంస్ని రెడీ చేస్తాము, ఈవీఎంస్కి సంబంధించిన ట్రైనింగ్స్ ఇస్తాము. తర్వాత పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్.
ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.